రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలలో 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ వర్ధన్నపేట నుంచి లైవ్ ద్వారా అందజేస్తారు. రైట్ రవికాంత్, మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ స్టార్ట్ అయింది 7 గంటల నుంచిలే. మరి వర్ధన్నపేట వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఓటింగ్ నమోదవుతుంది, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు ఉంటాయి. 12 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ అయితే మొదలైంది. 7 గంటల నుంచి వాళ్ళ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే మనం చూసినట్టయితే వాతావరణం కారణంగా కాస్త ఆలస్యంగా ప్రజలందరూ కూడా అంటే పుర ప్రజలంతా కూడా ఓటింగ్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనం చూసినట్టయితే ఫాగ్ ఉంది, అంటే మంచు కురుస్తుండడము, ఎదురుగా ఎవరు వస్తున్నారో కనిపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పోలింగ్ ప్రక్రియ ఎందుకంటే బయటికి రావడానికే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి 8 గంటల తర్వాత అయితే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వివరాలను కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం 12 మున్సిపాలిటీలు ఉంటాయి. 12 మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం 260 వార్డులకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. 525 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ఓటు హక్కును 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి 4,272 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వర్ధన్నపేట మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు సంబంధించి మొత్తం 10,526 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషుల సంఖ్య 5,109 మంది, మహిళలు 5,416 మందిగా ఉన్నటువంటి పరిస్థితి. 5 పోలింగ్ కేంద్రాలు అంటే మొత్తంగా 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఫుస్కో స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ కేంద్రానికి సంబంధించి 5 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా వర్ధన్నపేట మున్సిపాలిటీకి సంబంధించి 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉంటాయి. ఇక్కడ కూడా 60 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక పోలింగ్కి వచ్చేటువంటి ఓటర్లు 18 రకాల కార్డుల్లో ఏ కార్డునైనా ఉపయోగించుకొని ఓటు వేసేటువంటి సందర్భం ఉంటుంది. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే ఇప్పటికే పోలింగ్ సిబ్బంది కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. మాక్ పోలింగ్ పూర్తయింది. 7 గంటల నుంచి ఓటర్లు కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మనం ప్రత్యేకంగా స్థానిక సంస్థల ఎన్నికలుగా చూడాల్సి ఉంటుంది. పురపాలిక పోలింగ్ సంబంధించి మనం చూసినట్టయితే 2 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరిగినటువంటి సందర్భంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత చాలా షార్ట్ పీరియడ్లో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా చాలా షార్ట్ పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే ఆ ఎన్నికలు కూడా వచ్చాయి. ఇటీవల మనం చూసినట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు గుర్తులు లేకుండా జరిగేటువంటి ఎన్నికలు, ఆ తర్వాత వచ్చినటువంటి పార్టీ గుర్తులతో జరిగేటువంటి ఎన్నికలుగా చూడాల్సి ఉంటుంది. పట్టణ ఓటర్లు వాళ్ళ అభిప్రాయాన్ని కావచ్చు, వాళ్ళ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఏదైతే పురపాలక సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంగా ఓటరు నాడి కూడా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పుడిప్పుడే ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ మొదలవుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం 12 పురపాలికలు ఉన్నటువంటి సందర్భంలో అన్ని చోట్ల కూడా ఎన్నికల ప్రక్రియ అయితే మొదలైనటువంటి సందర్భంగా మనకు కనిపిస్తూ ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక వర్ధన్నపేట గురించి మాట్లాడాల్సి వస్తే 12 వార్డులకు సంబంధించి మొత్తం 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 30 వార్డులు ఉంటే ఇక్కడ కూడా 60 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాకు సంబంధించి ఇవి 2 మున్సిపాలిటీలుగా ఉంటాయి. హన్మకొండ జిల్లాకు సంబంధించి పరకాల మున్సిపాలిటీ ఒకటి ఉంటుంది. పరకాల మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 22 వార్డులు ఉంటాయి. ఇక్కడ కూడా 100 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి. పోలింగ్ కేంద్రాలు 44 ఏర్పాటు చేశారు. జనగామ జిల్లాలో 2 మున్సిపాలిటీలు ఉంటాయి. ఒకటి జనగామ మున్సిపాలిటీ, మరొకటి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ. జనగామ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 30 వార్డులు ఉంటాయి. అక్కడ కూడా జనగామ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 127 మంది అభ్యర్థులు
6 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 18 వార్డులు ఉంటాయి. స్టేషన్ గన్పూర్కు ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీగా మొదటిసారి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. 82 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. 36 పోలింగ్ కేంద్రాలను కూడా జనగామ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. జయశంకర్ భూపాలపల్లిలో మొత్తం 30 వార్డులు ఉంటాయి. ఇక్కడ కూడా 107 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 86 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లా చాలా పెద్ద జిల్లాగా ఉంటుంది. ఇక్కడ 5 మున్సిపాలిటీలు ఉన్నటువంటి పరిస్థితి. మహబూబాబాద్తో పాటు కేసముద్రం, తొర్రూరు, ఇటువైపు డోర్నకల్, అదేవిధంగా మర్రిపేడ, ఇటు ములుగు జిల్లాకు సంబంధించి ఒక మున్సిపాలిటీ ఉంటుంది, ములుగు మున్సిపాలిటీ. ఎక్కడికక్కడ సజావుగా ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవికాంత్.